Hi, welcome to our online YouTube series. In our economics class, today we will continue socialist economy and its characteristics or features. మన ఎకనామిక్స్ క్లాస్ ఏదైతే గత వీడియోలో క్యాపిటలిస్ట్ ఎకానమీ యొక్క క్యారెక్టర్స్ చూసాము. ఈ వీడియోలో మనము సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి, దానికి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ ఏంటి, ఒకవేళ మీకు ఎగ్జామ్స్లో వచ్చేటప్పుడు ఏ రకంగా పాయింట్ వైజ్గా రాయాల్సి ఉంటుంది, చాలా సింపుల్గా మీకు అర్థం చేసేస్తాను వీడియోలో. అయితే వీటికి బిజినెస్ ఎకనామిక్స్ బీకామ్లో ఉంటుంది. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్లో ఇవి వస్తాయి. ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్, మీరు బిఏ హెచ్ఎస్ ఏదైనా సరే ఇవి మినిమం నేర్చుకోవాల్సిన విషయాలు అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? సోషలిస్ట్ ఎకానమీ గురించి సింపుల్గా మాట్లాడాలంటే కార్ల్ మార్క్స్, లెనిన్, ఎంగెల్స్ వీళ్ళందరి పేర్లు మీరు అప్పుడప్పుడు బయట వినే ఉంటారు. వాళ్ళ గురించి మంచి అంటే బాగా విని ఉంటారు, లేక వాళ్ళని విమర్శిస్తూ చాలా చెత్తగా కూడా వినే ఉంటారు. సో వాట్ ఎవర్ మేబీ, ఆ పార్టీకి విడిచిపెడితే మనం క్లాస్ పార్టీలోకి వచ్చామంటే సోషలిస్ట్ ఎకానమీ అంటే సోషల్ అంటే సమాజాన్ని దృష్టిలో ఉంచుకుంటూ ఏ విధానం అయితే నడుస్తుందో సమాజం అంతటినీ సమాజం అంతటినీ అంటే ఎవరు ఉంటారు సమాజంలో అంటే వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ. మనం ఏ దేశంలో చూసినా సరే మనకి ఎక్కువగా శ్రామికులు 90% లేదా అంతకంటే ఎక్కువగా ఉంటారు. ఎవరు అంటే వర్కర్స్. ఈ ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, లేక వ్యవసాయం చేసేవారు అవ్వచ్చు, ఒక దుకాణం నడిపేవారు అవ్వచ్చు, ఏదో ఒక పని చేసేవాళ్ళు వీళ్ళే ఎక్కువ ఉంటారు. మరి ధనవంతుల క్లాస్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీలు నడిపేవారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల అంటే మాలిక్ ఏదైతే అంటాం మనం, యజమానులు లేక ఓనర్లు, వీళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు. కాబట్టి సోషలిస్ట్ ఎకానమీ అన్నది ఈ కార్ల్ మార్క్స్ వీళ్ళందరూ ఏదైతే క్యాపిటల్ అన్న పుస్తకం రాశారు అందులో డీటెయిల్గా మనకి ఈ సోషలిస్ట్ ఎకానమీ యొక్క వివరాలు దాదాపు చాలా పెద్ద పెద్ద పుస్తకాలు బైండ్లో వాళ్ళు రాశారు. అయితే మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో చదువుతున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ సోషలిస్ట్ ఎకానమీ ఫీచర్స్ రాయగలిగితే, అర్థం చేసుకోగలిగితే, కాన్సెప్ట్ మైండ్లో ఉంచుకోగలిగితే చాలు. ఆ తర్వాత మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే అదర్ బుక్స్ ఎప్పుడైనా మీరు లైఫ్లో చదవగలరు, తెలుసుకోగలరు, ఆలోచించగలరు, మీ బ్రెయిన్తో మీరు ఆలోచించగలరు. ద సోషలిస్ట్ ఎకానమీ అంటే ఒక మాటలో మనం చెప్పొచ్చు, ద గవర్నమెంట్ బై ద వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ. మనము మన డెమోక్రసీ గురించి చెప్పినప్పుడు అంటాము ద గవర్నమెంట్ బై ద పీపుల్ అని. సో బై ద పీపుల్ అన్నప్పుడు ఆ పీపుల్ అన్ని రకాల పీపుల్ వచ్చేస్తారు. వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీలో మేజర్ డిసిజన్ మేకింగ్ పవర్లు ఎవరు ఉంటారు ఈ సోషలిస్ట్ ఎకానమీ అంటే వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ ఉంటారు. అంటే మొత్తం శ్రామిక వర్గం ఎవరైతే ఉన్నారో ఏ శ్రామిక వర్గంకి అయితే మన ఈ దేశాల పార్లమెంట్లో అన్నింటిలోనూ అవకాశాలు అనేవి ఉండవు. మీరు చూసింటారు, ఎవరికి బాగా మనీ పవర్ ఉంటుంది, రకరకాల పవర్స్ ఉంటాయి, వాళ్ళే పార్లమెంట్కి వెళ్ళగలుగుతుంటారు. వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ నుండి పార్లమెంట్లకు వెళ్ళగలిగేవారు, పరిపాలన డిసిషన్ మేకింగ్లో ఉండగలిగే వాళ్ళు మనం చూస్తున్నాం ప్రాక్టికల్గా ఇంచుమించు జీరో లేక చాలా తక్కువ. ఆ దారి వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకున్నప్పటికీ అయిపోతుంది. మరి ఇంకా అంత స్టేజ్ వరకు వెళ్ళాలంటే అది బాగా డబ్బున్న వాళ్ళకి అది సాధ్యమవుతుంది, లేక ఇతర పవర్స్ ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. కాబట్టి సోషలిస్ట్ ఎకానమీ యొక్క కాన్సెప్ట్ ఏంటి? సోషలిస్ట్ ఎకానమీ మీన్స్ ద గవర్నమెంట్, ద ఎకానమీ బై ద వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ. వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ ఆ దేశాన్ని తీసుకుంటారు, వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ ఆ దేశం తోలక మొత్తం పరిపాలన వ్యవహారాలని, ఆర్థిక వ్యవహారాలని వాళ్ళే నడుపుకుంటారు, వాళ్ళే మినిస్ట్రీ వాళ్ళే అన్ని తయారు చేసుకుని నడుపుకుంటారు. ఏదైతే రష్యాలో 1970లో ఒక ఎక్స్పెరిమెంటల్గా ఆరంభమైంది దాన్ని. అయితే ఈ సోషలిస్ట్ ఎకానమీ మనం అక్కడ చూసాం, రష్యాలో 1917లో కొన్ని సంవత్సరాల వరకు చూసాము అక్కడ ఆ ఎకానమీ. ఇక ఈ ఎకానమీకి సంబంధించి ఒక్కొక్క ఫీచర్ చూస్తాము చాలా ఈజీగా. నంబర్ 1 క్యారెక్టర్ అవుతుంది వర్కింగ్ క్లాస్ అజ్యూమ్స్ పొలిటికల్ పవర్. అంటే మీరు ఈవెన్ ఎగ్జామ్స్లో రాయడానికైనా సరే పాయింట్ వైజ్గా రాశారంటే మీకు స్కోరింగ్ అన్నది చాలా బాగా ఉంటుంది. ఒకటో పాయింట్ మీరు రాయొచ్చు. మీకు ఇమేజ్ నేను నా మ్యాటర్ చూపించేస్తున్నాను. ఇమేజ్లో కష్టమవుతుంది. సరే,
మీకు చెప్పేస్తున్నాను ఇలా. వర్కింగ్ క్లాస్ అజ్యూమ్స్ పొలిటికల్ పవర్. నోట్ చేసేసుకోండి. పాయింట్ నెంబర్ 1, వర్కింగ్ క్లాస్ అజ్యూమ్స్ పొలిటికల్ పవర్ అంటే టేక్స్ పొజిషన్ ఆఫ్ పొలిటికల్ పవర్. ఇదైంది ఒక మన క్యారెక్టర్ అనొచ్చు, ఫీచర్ అనొచ్చు, FEATURE ఫీచర్ అవ్వచ్చు. ఈ వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ అజ్యూమ్స్ పొలిటికల్ పవర్ అన్న మాట ఆల్రెడీ నేను ఇంతకుముందు ఏదో లెక్చర్ ఇచ్చానో 2-5 నిమిషాలు, అందులో ఆల్రెడీ మీకు అర్థం చేస్తాను. అంటే ఈ శ్రామిక వర్గం ఏదైతే ఉందో 90% కంటే ఎక్కువ వీళ్ళు పొలిటికల్ పవర్ని తీసుకుంటారు. అంటే ఎకనామిక్ పవర్ మాత్రమే కాదు, సోషలిస్ట్ ఎకానమీలో పొలిటికల్ పవర్ తీసుకుంటారు. అంటే పార్లమెంట్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. మినిస్టర్స్లో చూసామంటే వీళ్ళే కనిపిస్తారు అంటే టోటల్లీ. తర్వాత రకరకాల స్టేట్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, అది ఇది పార్లమెంటు, స్టేట్లో లెజిస్లేచర్లు మొత్తం వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ ఆక్రమించుకొని ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే మనం కంపేర్ చేసి చూస్తాం, ఇప్పుడు మన భారతదేశం అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఈ దేశాలన్నింటిలో ఇప్పుడు సోషలిస్ట్ ఎకానమీ లేదు. ఎందుకు లేదు అని ఎలా చెప్పగలమంటే ఇక్కడ పొలిటికల్ పవర్ అన్నది వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీలో లేదు. ఎవరో జూట్ మిల్ వర్కరు పార్లమెంట్లో వెళ్ళి ఒక MP, MLA అవ్వలేకపోయారు కాబట్టి, లేక ఎవరో ఒక ఇతర ఫ్యాక్టరీల్లో, ఇతర కర్మాగారాల్లో నార్మల్ వర్కింగ్ క్లాస్ వాళ్ళు అక్కడ ఆ ప్లేస్లో కూర్చోలేకపోయారు. ఈవెన్ మనలో చదువుకున్న వాళ్ళకు కూడా అవకాశం అక్కడ లేదు, ఇంకా చదువు లేని వాళ్ళ మాట తర్వాత. అయితే ఈ సోషలిస్ట్ ఎకానమీ యొక్క ఫస్ట్ ఫీచర్ అవుతుంది ద వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ takes control of the political power. They will manage the political affairs of the system. They will manage the administration, the political administration of the total country. They will decide how this country will run. They will decide how a production can be run. They will decide what kind of production activity can be carried out by a particular ఇండివిజువల్. ఇవి డిసైడ్ చేస్తారు. మన క్యాపిటలిస్ట్ ఎకానమీ ఏదైతే ఇంతకు ముందు చూసాము వీడియోలో, అది దేశం అందులో ఇంటర్ఫియర్ అవుతుంది. మనం చూసాం లెస్ ఆఫ్ ఫెయిర్ అనేది అయితే చూసాము ఒక వర్డ్, అంటే లీస్ట్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ద స్టేట్ అన్నది లీస్ట్ ఇంటర్ఫరెన్స్లో ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు, స్టేట్ అన్నది ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి, పొలిటికల్ పవర్ తీసుకున్న వర్కింగ్ క్లాస్ ఏమో ఆ దేశానికి ఏంటి కావాలి, ఆ దేశంలో ఫ్యాక్టరీలు ఎవరి చేతుల్లో ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. వీలైనంత వరకు వ్యక్తులకి పెద్ద పెద్ద ఆస్తులు ఉండేలా చేయరు. వీలైనంత వరకు వ్యక్తులకి వాళ్ళు ఎవరవని పెద్ద డబ్బులు నేను పెడతానన్నా సరే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద హై లెవెల్ కోట్ల కొద్ది వేల కోట్ల ఆస్తులు ఉండేలా చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళు అలా తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ అన్నది చేస్తారు కాబట్టి అది ముందే వాళ్ళు స్టాప్ చేసేస్తారు అనమాట. ఇదైంది నంబర్ 1 పాయింట్. ఏంటి, మొత్తం రాజకీయ వ్యవస్థని వాళ్ళు సోషలిస్ట్ ఎకానమీలో ఎవరు తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు, టోటల్లీ కార్మికులు తీసుకుంటారు అనమాట. ఇక సెకండ్ పాయింట్ చూస్తున్నాం మనము. అంటే ఏదైతే మన ఈ సోషలిస్ట్ ఎకానమీ యొక్క ఫీచర్స్లో ఈ రెండో పాయింట్ మనం చూస్తామన్నమాట. అదవుతుంది రెస్ట్రిక్షన్ ఆన్ ఎకనామిక్ లిబర్టీ. మీరు పాయింట్ రాసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, ఎకనామిక్స్లో పాయింట్ వైజ్గా రాసేటప్పుడు మీకు స్కోర్ కూడా బాగా వస్తుంది. అవుతుంది రెస్ట్రిక్షన్ ఆన్ ఎకనామిక్ లిబర్టీ. రిస్ట్రిక్షన్ ఆన్ ఎకనామిక్ లిబర్టీ చాలా ఈజీ. లిబర్టీ అంటే స్వేచ్ఛ అంటే నేను ఏదైనా ఆర్థిక పరంగా ఏదైనా ఒక పని చేయాలంటే నాకు ఒక స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ మీద రెస్ట్రిక్షన్ పెడతారు ఈ సోషలిస్ట్ ఎకానమీలో. సో అది మంచా చెడు అన్నది మనం తర్వాత ఆలోచిద్దాం. అడ్వాన్స్ క్లాసుల్లో మీరు ఎక్స్ట్రా ఎప్పుడైనా నేర్చాలనుకున్నప్పుడు. ఇప్పుడు మనం సబ్మిట్ చేయడం లేదు, ఓన్లీ క్యారెక్టర్స్ చూస్తున్నాం అనమాట. సో రెస్ట్రిక్షన్ ఆన్ ఎకనామిక్ లిబర్టీ అంటే అర్థమేంటి, ఎకనామిక్ లిబర్టీ అంటే నేను ఏదైనా ఫ్యాక్టరీ కట్టుకుంటాను, నేను ఏదైనా ఫ్యాక్టరీ కట్టిన తర్వాత డబ్బులు వచ్చాయి, మళ్ళీ ఇంకొక ఫ్యాక్టరీ తయారు చేస్తాను, అక్కడ డబ్బులు వచ్చాయి, మళ్ళీ మరొక ఫ్యాక్టరీ కడతాను, అక్కడ డబ్బులు వచ్చాయి, మళ్ళీ మరొక ఫ్యాక్టరీ కడతాను. ఈ రకంగా ఈ ఎకనామిక్ లిబర్టీ ఏదైతే ఉందో, నేను 5 భూములు కొంటాను, 10 ఎకరాల భూములు కొంటాను, 50 ఎకరాల భూములు కొంటాను, 5,000 ఎకరాల భూములు కొంటాను, లేక నాకు ఒక ఫ్లాట్ ఉంది, మళ్ళీ 2 ఫ్లాట్లు కొంటాను, మళ్ళీ 2 ఫ్లాట్లు మళ్ళీ కొనేసాను, డబ్బులు ఇంకా ఉన్నాయి, మరొక 5 ఫ్లాట్లు కొంటాను. ఏం చేస్తాను నాకు తెలీదు, నా బ్రెయిన్లో ఉండదు ఏం చేయాలి, ఓన్లీ కొంటాను అంతే.
డబ్బులు ఉన్నాయి కొంటాను. ఈ ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో, అంటే దీనికి ఏదైతే అంటాం మనం ఎకనామిక్ యాక్టివిటీ, ఈ ఎకనామిక్ యాక్టివిటీ మీద రెస్ట్రిక్షన్ పెడుతుంది సోషలిస్ట్ ఎకానమీ అనమాట. రెస్ట్రిక్షన్ పెట్టడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఈ రకంగా నువ్వు చేసుకుంటే వీలు కాదు, నీకు ఎంత కావాలో నీ లైఫ్కి, నీ కుటుంబం జీవితానికి నీకేంటి కావాలో అది నువ్వు చేసుకో, నో ప్రాబ్లం. అంతకు ఎక్కువగా నువ్వు నీ యొక్క పొజిషన్లో నీ దగ్గర ఉంచుకోకూడదు, డబ్బులు ఉంచుకోకూడదు, ఆస్తి ఉంచుకోకూడదు, ఇంకా ఏవైనా లిక్విడ్ యాసెట్స్ ఉంచుకోకూడదు. ఒక లిమిట్ పెడుతుంది అనమాట, దీనికంటే రెస్ట్రిక్షన్ అనేసి. అయితే ఇది రెండో క్యారెక్టర్ అనమాట. అంటే సోషలిస్ట్ ఎకానమీ puts a restriction upon the economic activity of individuals. That means an individual is not free as far as his economic choice is concerned. He can't decide how many factories he can carry on, he can continue, what kind of production he will carry on. ఇది ఆ వ్యక్తి చేతుల్లో ఉండదు, అది ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ చేతుల్లో. ఎవరైతే సోషలిస్టులు, ఎవరైతే ఈ కార్మిక వర్గం ఆ రాజ్యాన్ని తీసుకుంటారు, రాజ్యాధికారాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ దేశంకి ఏంటి కావాలి, ఏం ఫ్యాక్టరీలు కావాలి, ఒకవేళ మొబైల్ ఫోన్లు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని కావాలి, లేక ఏ కంపెనీ కావాలి, ఇన్ని రకాల మొబైల్ ఫోన్ కంపెనీలు అవసరమా, లేక కొన్ని ఉంటే చాలా. యూజ్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో ఇది ఎలాగ మనము జాగ్రత్తగా దేశాన్ని ఉపయోగిస్తాం, వీళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఎవరు అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు. ఇక నెక్స్ట్ మూడో పాయింట్కి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైంది రెండో పాయింట్. మూడో పాయింట్కి వెళ్ళిపోతున్నాము, యాబ్సెన్స్ ఆఫ్ మార్కెట్ మెకానిజం. మనం ఏదైతే ఇక్కడ బయట చూస్తాం, ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ కంట్రీ, మార్కెట్ మెకానిజం అన్నది చైనా మళ్ళీ కొంచెం డిఫరెంట్. అక్కడ సోషలిస్ట్ ఎకానమీ కొంతవరకు నడిచింది, కానీ ఇప్పుడిప్పుడు వేరే దారిలో వెళ్తున్నాం, అది తర్వాత మాట. మన కాన్సెప్ట్లో ఇప్పుడు అవుతుంది. మార్కెట్ అన్నది ఏదైతే ఉంది, మార్కెట్ అంటే మీరు చూశారు, అది చిన్న వెజిటేబుల్ మార్కెట్ నుండి చూడొచ్చు, పెద్ద అమెజాన్, ఫ్లిప్కార్ట్ మార్కెట్ వరకు వెళ్ళిపోవచ్చు. ఈ మార్కెట్ మెకానిజం అన్నది మనము ఈ సోషలిస్ట్ ఎకానమీలో ఉండదు. అంటే మార్కెట్ మెకానిజమే ఉండదు, ఎవడో వచ్చి ఇష్టం వచ్చిన వస్తువులు అమ్ముకుంటాడు, కొనుక్కుంటాడు అంటే సోషలిస్ట్ ఎకానమీలో అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేస్తారు వాళ్ళు అక్కడి నుండి. ఈ దేశానికి ఎన్ని కావాలి, ఈ ప్రాంతాలకు ఏంటంటే కావాలి, ఈ ప్రదేశాలకి ఏ వస్తువులు కావాలి, ఆ వస్తువులు ఎన్ని కావాలి, అవి ఎక్కడ తయారవ్వాలి, ఎన్ని తయారవ్వాలి, ఎన్ని అవసరము, ఎన్ని దుబారా, ఎంత చేస్తే దుబారా అయిపోతుంది, ఎంత చేస్తే అది అవసరము, ఎక్స్పోర్ట్ ఏంటి చేయాలి, ఇంపోర్ట్ ఏంటి చేయాలి, అది డిసైడ్ చేస్తుంది మార్కెట్. అంటే మార్కెట్ పవర్ కాదు, టోటల్లీ పొలిటికల్ పార్ట్ ఏదైతే తీసుకుందో వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన నార్మల్ దేశాల్లో ఏంటవుతుందంటే వీటి మీద డిసిజన్ అన్నది ఉండొచ్చు, చట్టాలు చిన్న చిన్న ఉన్నాయి, కానీ వాళ్ళు ఫుల్ కంట్రోల్లో వాళ్ళు ఉండరు అనమాట. చాలా హెవీ క్రైసిస్ వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్ తీసుకుంటారు. ఏదో వాల్దుంపలు ఏదో 70 రూపాయలు అయిపోయి కిలో, లేక 200 రూపాయలు అయిపోయి, ఉల్లిపాయలు ఏమో 200 రూపాయలు అయిపోయి, అలాంటి క్రిటికల్ స్టేజ్ల్లో మాత్రమే గవర్నమెంట్ ముందుకు వచ్చి చిన్న చిన్న మెజర్స్ చేసి అయితే బ్లాక్ మార్కెట్కి ఆపుతుంది, లేక ఎక్స్ట్రా ఇంపోర్ట్ చేయిస్తుంది, చేసి కంట్రోల్ చేస్తారు. అదర్వైజ్ అది విడిచిపెడితే గవర్నమెంట్ లీస్ట్ కంట్రోల్ చేయాలి, అదే లెసాఫైర్ అంటారు, లీస్ట్ కంట్రోల్. కానీ సోషలిస్ట్ ఎకానమీలో ఏంటంటే ఫుల్ కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ వ్యవస్థ. సో రెండో పాయింట్ మనం ఏంటనుకున్నామంటే ఏదైతే వర్కింగ్ క్లాస్ ఉందో రెస్ట్రిక్షన్ ఆన్ ఎకనామిక్ లిబర్టీ. మూడో పాయింట్ అవుతుంది మార్కెట్ మెకానిజం, అబ్సెన్స్ ఆఫ్ మార్కెట్ మెకానిజం అన్నదే ఉండదు, మూడో పాయింట్ అనమాట. సో ఇప్పుడు పాయింట్ వైజ్గా మీరు ఎగ్జామ్స్లో రాసినా సరే మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది, ఏదో కంఠస్థం చేసి బ్లైండ్గా చదవాల్సిన అవసరం లేదు, పాయింట్ క్లియర్ అయిపోయింది. దాన్నే కానీ హెడ్డింగ్ పెట్టి రాస్తే ఆటోమేటిక్గా ఆ మ్యాటర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మెమరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేది చెప్పాను అదే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా స్కోరింగ్ చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ నాలుగో పాయింట్ అబ్సెన్స్ ఆఫ్ ద రైట్ టు ప్రాపర్టీ. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇంతకు ముందు కూడా దీనికి రిపీట్ చేసుకుంటూ వచ్చాం. రైట్ టు ప్రాపర్టీ అంటే ఏంటి? ఆస్తి. ఇంతకు ముందే చెప్పాం మనం, క్యాపిటలిస్ట్ ఎకానమీలో నేను ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా ఆస్తి సంపాదించుకోవచ్చు, కానీ సోషలిస్ట్ ఎకానమీలో అలాగా అవకాశం ఇవ్వరు. అంటే ఒక నార్మల్ ఇండివిజువల్ అనేవాడు జీవించాలి అంటే వాడికి ఏంటంటే అవసరం ఆ రోజుకి లేక ఆ కుటుంబానికి, ఆ పర్టికులర్ వారంకి, లేక ఆ సంవత్సరానికి, లేక ఆ 10 సంవత్సరాలకి, లేక అతని జీవితానికి ఏంటంటే అవసరం, అంతవరకు అవకాశం ఇస్తారు.
అంటే ఇలా కాదు వాళ్ళకి జీవించలేకుండా లేక నార్మల్ జీవితం మీద అల్లరి పెట్టేసే టైప్లో వాళ్ళు చేయరు. నీ నార్మల్ లైఫ్ చాలా కంఫర్టబుల్ హాయిగా జీవించడానికి నీకు అవకాశం 100% ఇస్తారు వాళ్ళు. అంతకంటే ఎక్కువ చేసి నేను చాలా ఎక్కువ విలాసాలు జీవిస్తాను, ఎన్నెన్నో ఆస్తులు కొనుక్కుంటాను, అండ్ నేను ఒక ఫ్యాక్టరీ ఉందా మరొక ఫ్యాక్టరీ కూడా నేను కొంటాను, ఆ ఫ్యాక్టరీ ఉందా మరొక ఫ్యాక్టరీ కూడా కొంటాను, లేక నాకు ఒక 2 ఇళ్ళు ఉన్నాయి మరొక 3 ల్యాండ్లు కావాలా కొనిస్తాను, మరొక 3 ల్యాండ్లు కొనిస్తాను. అంటే వైజాగ్లో ఒకటి, బెంగాల్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి. ఈ ల్యాండ్ పట్టుకొని ఏం చేస్తావు నాకు తెలియదు, నేను కొనేసాను అంతే. నాకు డబ్బులు ఉన్నాయి, అందరూ కొనేస్తున్నారు, నేను కొనేసాను. ఆ తర్వాత ఫ్లాట్లు, ఏదో హైదరాబాద్లో ఒక 3 ఫ్లాట్లు తయారయ్యాయి, ఒక 2 బుక్ చేసాను. ఏం చేస్తావు, అక్కడికి వెళ్తావా నాకు తెలియదు. మరి నువ్వు ఉంటావు ఒక దగ్గరే కదా, నువ్వు అన్ని దగ్గర తిరగగలవు, అవసరం లేదు. నాకు డబ్బులు ఉన్నాయి, నేను కొనేసాను. నేను మిగతా ఆలోచించాను. ఇదేదైతే ఈ విధానం ఉందో మనిషిలోన, ఈ సోషలిస్ట్ ఎకానమీ డెవలప్ చేయించదనమాట. వాళ్ళు ముందే ఆపేస్తారు, నీకు నార్మల్ లైఫ్ ఏంటి కావాలి, కంఫర్టబుల్, వెల్ కంఫర్టబుల్. ఇలా కాదు చాలా కష్టాలు పడి జీవించాల్సిన అవసరం లేదు, నువ్వు పని చేయు జీవించు. ఇది సోషలిస్ట్ ఎకానమీలో. దానికే మనం ఇంగ్లీష్లో రాస్తామేంటి, రైట్ టు ప్రాపర్టీ. అదే రైట్ టు ప్రాపర్టీ సోషలిస్ట్ ఎకానమీలో ఉంటుందా అంటే ఉండదు, క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉంటుందా అంటే ఉంటుంది. అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉంటుంది, సోషలిస్ట్ ఎకానమీలో ఉండదు. అంటే ఇక్కడ యాబ్సెన్స్ అని రాస్తాము, అక్కడేమో ప్రెజెన్స్ అని రాస్తాం. అంటే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. దట్ మీన్స్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ పర్మిటెడ్ ఇన్ ద క్యాపిటలిస్ట్ ఎకానమీ and right to property is not permitted in the socialist economy. Absence of right to property. Property అంటే ఆస్తి, ముందే చెప్పాము. అది ఆస్తి భూమి అవ్వచ్చు, ఆస్తి ఈ ఫ్యాక్టరీలు అవ్వచ్చు, ఆస్తి ఫ్లాట్లు అవ్వచ్చు, ఏదైనా ఆస్తి అనేది బంగారం కూడా అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, వజ్రాలు అవ్వచ్చు, ఏదైనా. ఈ యాసెట్స్ అన్నవి నేను బిల్డప్ చేసుకొని మహా సామ్రాజ్యాన్ని నేను స్థాపించుకొని నేనే తీసుకుంటాను మొత్తం అని ఆ అవకాశాన్ని మనిషికి వాళ్ళు ఎవరు. అలాగని దాని అర్థం ఇది కాదు ఆ మనిషికి చాలా కష్టాల్లో ఉంచుతారు, అది కూడా కాదు. నువ్వు కష్టపడు, నార్మల్ లైఫ్ జీవించు, ఎందుకంటే బాగా జీవించు, కానీ నీ శ్రమ అందించు ఈ సమాజానికి. శ్రమ అందించుకుంటా నువ్వు ఎంజాయ్ చేస్తాను, శ్రమ అన్నది వేరే వాళ్ళు చేస్తారు. నార్మల్ పనులని మేము చేస్తాము, నువ్వేమో ఏ పని చేయవు అని అంటే అలా కాదు. అంటే సోషలిస్ట్ ఎకానమీలో ఇప్పుడు మాలాంటి టీచర్లు ఉన్నామంటే మేము కూడా సోషలిస్ట్ ఎకానమీలో అయితే మాకు కూడా వాళ్ళు విడిచిపెట్టరు అనమాట. అంటే అలాగని కొట్టేసి ఏదైతే అల్లరి పెట్టారు, ఏంటంటే మీరు టీచింగ్ మాత్రమే చేస్తారా, ఏమి ఇతర పనులు కూడా చేయండి అని వాళ్ళు పార్ట్స్ విడగొట్టేస్తారు. అంటే పలానా ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ 5 రోజులు పని చేయండి, పలానా ఆఫీస్కి, పలానా ఈ దుకాణంకి వెళ్ళి ఒక 4 రోజులు నడపండి, లేక పలానా ఇంకొక ఫ్యాక్టరీ ఉంది అక్కడ ఒక 5 రోజులు పని చేయండి, తర్వాత మీరు టీచింగ్ కూడా చేయండి. తర్వాత ఆఫీస్లో డాక్టర్ల దగ్గర పక్కన కూర్చొని అక్కడ కూడా మీ సర్వీస్ కొద్దిగా ఇవ్వండి. అంతేగాని మీరు కూర్చొని టీచింగే చేస్తాం జీవితాంతం, మరి ఇంకేమీ మేము చేయము, మా ప్రొడక్టివ్ యాక్టివిటీ మేము ఏమీ చేయము, మేము ఓన్లీ చదువే చెప్తాం, లేక మేము ఓన్లీ ఇంజనీరింగ్ పనే చేస్తాం, మేము ఓన్లీ మెడిసిన్ పనే చేస్తాం, మరి ఏమీ చేయము, డబ్బులు సంపాదిస్తాం అంటే వాళ్ళు అవకాశం ఇవ్వరు. నేను డాక్టర్, నేను పేషెంట్కి ఒక 2 నిమిషాలు ట్యాబ్లెట్ రాసేస్తాను, నేను 400 రూపాయలు తీసుకుంటాను, లేక 700 రూపాయలు తీసుకుంటాను. లేక నేను చదివినప్పుడు ఎంబీబీఎస్ ఎండి చదివినప్పుడు ప్రజల తాలూకా ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకొని సబ్సిడీలోన, అంటే ఎవరైతే ప్రొఫెసర్లు నాకు చదువు చెప్పారో వాళ్ళ శాలరీ నేనే ఇవ్వలేదు, అవి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ. ఆ ప్రభుత్వం నేను ఎంజాయ్ చేశాను ఆ సబ్సిడీని, నేను డబ్బులు పెట్టలేదని కాదు, కానీ ఆ సబ్సిడీ లేకపోయింటే నాకు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అయింది. కానీ ఆ ఖర్చు కాకుండా ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చింది. కానీ నేను ఎప్పుడైతే డాక్టర్ని అవుతానో నేను చాలా విపరీతంగా ఫీజులు తీసుకుంటాను, రిపోర్ట్లను రాసి రిపోర్టులు డబ్బులు తీసుకుంటాను. ఒకరోజు చూసి రెండో రోజు కానీ రిపోర్ట్ పేషెంట్ వస్తే ఆ రిపోర్ట్ కోసం కూడా అయితే నేను చాలా వెయిట్ చేయిస్తాను, చాలా ఎక్కువగా, మళ్ళీ డబ్బులు తీసుకుంటాను. ఈ రకమైన ఈ గ్రీడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, గ్రీడ్ అన్నది ఈ క్యాపిటలిస్ట్ విధానంలో ఏదైతే మనం చూసామో, సోషలిస్ట్ విధానంలో వాళ్ళు అవకాశం ఇవ్వరు అన్నమాట. మనిషికి ముందే అవకాశం వాళ్ళు ఎవరు. అలాగని హ్యూమన్ రైట్స్ చాలా అలరి పెట్టేస్తారు, అది కూడా కాదు. ఒక బ్యాలెన్స్డ్ మీద వాళ్ళు ప్లాన్ తీసుకొని వెళ్తారు. ఇదైంది ఒక అయితే మనం హెడ్డింగ్ ఏంటి రాస్తామంటే యాబ్సెన్స్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అన్నది యాబ్సెన్స్, అంటే ప్రాపర్టీయే ఉండదు అక్కడ. ఇది నా ఇల్లు, నా రిజిస్ట్రేషన్ పేరు మీద నా పేరు ఉంది, ఇది నా ఫ్యాక్టరీ, నేను ఇందులో ఉండాలి, ఇలాంటివి ఏవి అక్కడ ఉండవు, తీసేశారు. ఇక నెక్స్ట్ అవుతుంది ఏంటి, లాస్ట్ పాయింట్ అనమాట, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్. రాసుకోండి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్. అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం, ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఆర్థికపరమైన ప్లాన్ అంటే ఒక ప్రణాళిక.
ఒక ఆర్థికపరమైన ప్రణాళిక ఉంటుంది ఇక్కడ. అది మన క్యాపిటలిస్ట్ సిస్టంలో కూడా ఉండదా అంటే అక్కడ ఉంటుంది. ఎలాగైతే భారతదేశం నడుస్తుంది, అమెరికా నడుస్తుంది, జర్మనీ నడుస్తుంది, జపాన్ నడుస్తుంది, ఇవన్నీ ఒక ప్లాన్ మీదే నడుస్తున్నాయి. ఒక బడ్జెట్ తయారవుతుంది, బడ్జెట్ ప్రకారం ఒక వర్క్లు అవుతాయి, వర్క్ ఎలాట్ అవుతుంది, డబ్బులు ఎలాట్ అవుతాయి. అయినా సరే ఎక్కడో ఒక దగ్గర ప్రజల కోణంలోన లోపాలు ఉంటుంటాయి అన్నమాట. అదే ఆ సరైన ప్లానింగ్ అన్నది ఈ సోషలిస్ట్ ఎకానమీలో వర్కర్సే అక్కడ ఉంటారు కాబట్టి, ఒక వర్కర్ మనసు వర్కర్కే తెలుసు కాబట్టి, మనం ఎంత చెప్పినా సరే ఒక టీచర్కి ఒక జూట్ మిల్లులోనో ఒక వర్కరు చెమటల్లో వెళ్ళి హాఫ్ ప్యాంట్ వేసుకొని లేక ఫుల్ ప్యాంట్ వేసుకొని చెమటల్లో ఆ మనిషి 3 మెషిన్లు పరిగెత్తు నడిపేటప్పుడు ఆ మనిషికి ఎంతవరకు మనం చూడము అక్కడ. ఆ మనిషి కష్టాలు ఈ టీచర్కి అర్థమవుదు, ఈ ఇంజనీర్కి అర్థమవుదు, ఈ డాక్టర్కి అర్థమవుదు, ఈ చదువు పెన్నులతో పనిచేసే వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి అర్థమవు. అలాగే ఒక బస్సులో ఒక డ్రైవర్ కూర్చొని ఒక బ్యారెక్పూర్ నుండి ఒక హౌరెస్ట్ ఎవరో వరకు అనుకో నడుపుకొని వెళ్ళాడు. అలాగ ఒక 20 ట్రిప్పులు ఆ బస్సు నడిపాడు. మనము ఒక గంట కూర్చొని ఇసిగిపోతాం ఆ బస్సులో. అలాంటిది ఒక 20 ట్రిప్పులు ఆ బస్సు నడుపుతూ ఆ మనిషి ఆ చిన్న సీట్లో ఇరుక్కొని ఆ డ్రైవింగ్ సీట్లో ఎదురుగా ఇది ట్రాఫిక్ అంతా చాలా జాగ్రత్తగా కనిపెడుతూ, జాగ్రత్తగా కళ్ళకు పనిస్తూ, మైండ్ చాలా యాక్టివ్గా ఉంచుతూ ఆ వ్యక్తికి ఏ శ్రమ అయితే అవుతుంది, దాని ద్వారా వాళ్ళకి పైల్స్ ప్రాబ్లం అవ్వచ్చు, నడుము ప్రాబ్లం అవ్వచ్చు, కళ్ళు ప్రాబ్లం అవ్వచ్చు, చాలా ఇరిటేషన్, చిరాకు ప్రాబ్లం, వాట్ ఎవర్ మేబీ, మనకు తెలియదు. అది ఎంతవరకు అయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి పక్కన కూర్చొని మనం చూడము, ఆ పని మనం చేయము. పని అంటే అందరి వల్ల అది అవ్వదు, కానీ నేర్చుకొని చేయరు. అంతవరకు ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏ పనైనా చేస్తేనే ఆ పని విలువ తెలుస్తుంది అనమాట. వాట్ ఎవర్ మేబీ, దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ. మనకి నోట్స్లోనే రాయాల్సినప్పుడు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంత పెద్ద లెక్చర్ రాయాల్సిన అవసరం లేదు. మీ కాన్సెప్ట్ కోసమనిసే ఇది చెప్పాల్సి వచ్చింది. ఎవరైనా టీచర్ కాన్సెప్ట్ బ్రెయిన్లో వేయడానికి ఒక చిన్న మ్యాటర్కి డెవలప్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అది లెక్చర్ అనేది, అది కామన్ కాలేజీలో ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆ లెక్చరే నేను ఇచ్చాను మీకు. అంతేగాని రాసేటప్పుడు మీరు ఓన్లీ పాయింట్స్కి సంబంధించి ఆ చిన్న వివరాలు మీరు అందించగలిగితే అయిపోతుంది. జనరల్ టెక్స్ట్ బుక్లు ఎన్నైతే మీరు చూస్తారు మీ క్లాసులకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఈ మ్యాటరే ఉంటుంది. కాకపోతే హెడ్డింగ్ తాలూకా వాక్య నిర్మాణం అక్కడక్కడ మారిపోవచ్చు. మారిపోయినా సరే మ్యాటర్ అదే ఉంటుంది. పదాలు అటు ఇటు అయినా సరే రాయగలిగితే మీకు ఎగ్జామ్స్లో స్కోరింగ్ బాగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ మాట్లాడతాం. ఓకే, బాయ్.